ఇలా ఎంటిరోసైట్ నుంచి బ్లడ్లోకి ఎంటిరోహెపాటిక్ సర్క్యులేషన్లోకి ఐరన్ ఫెర్రస్ ఫామ్ ఎంటర్ అవ్వాలి. ఇది ఎలా ఎంటర్ అవుతుంది? బ్లడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడైనా ఐరన్ బాడీలో ఫ్రీ స్టేట్లో ఉండదు. ఫ్రీ స్టేట్లో ఉంటే ఏమవుతుంది? ఫెంటాన్ రియాక్షన్ జరుగుతుంది. ఇఫ్ ఐరన్ ఈజ్ లెఫ్ట్ ఫ్రీ ఇన్ ద బ్లడ్ ఆర్ ఎనీ మీడియం, it will undergo ఫెంటాన్స్ రియాక్షన్. అంటే ఫెంటాన్స్ రియాక్షన్లో Fe+2 ఫ్రీ రాడికల్స్ని ఫామ్ చేయగలదు. ఫ్రీ రాడికల్స్ ఆర్ నథింగ్ బట్ హైడ్రాక్సీ ఫ్రీ రాడికల్స్ని ఫామ్ చేస్తుంది. ఇది వెరీ డేంజరస్. ఇవి రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్గా మారి ఫ్రీ రాడికల్ ఇంజూరీ జరగవచ్చు బాడీలో, టిష్యూస్లో. అందుకని ఎప్పటికీ Fe+2 అనేది ఫ్రీగా వదలదు. సో దీన్ని పట్టుకొని ఒక క్యారియర్ కావాలి కదా. ఆ క్యారియర్ ఇస్ నథింగ్ బట్ ప్రోటీన్. ఏం ప్రోటీన్? ఈ ప్రోటీన్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రోటీన్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫెరిన్. ప్రోటీన్ నేమ్ ఈజ్ ట్రాన్స్ఫెరిన్ అనే ప్రోటీన్ దీన్ని పట్టుకుంటాం. డైట్లోంచి ఫెర్రిక్ ఫామ్ HClతో విటమిన్ సితో కన్వర్ట్ అయ్యి ఫెర్రస్ ఫామ్గా మారుతుంది. ఫెర్రస్ ఫామ్ తర్వాత ఎంటిరోసైట్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటిరోసైట్లోంచి బ్లడ్లోకి రావాలి. బ్లడ్లో ట్రాన్స్ఫెరిన్తో అతుక్కోవాలి. ఇది నేను ఓవర్ వ్యూగా చెప్పాను. డీటెయిల్డ్గా చూస్తే ఇది ల్యూమెన్ అనుకుందాం. ఇది ల్యూమెన్ వరకు ఇక్కడి వరకు వచ్చింది. యూతల్ది ల్యూమెన్ అంటే ఏం ల్యూమెన్? నాట్ బ్లడ్ ల్యూమెన్, ఇట్ ఈస్ GIT ల్యూమెన్. డైట్లోంచి మనం తిన్నాం. ల్యూమెన్లో ఇప్పుడు Fe+2 ఫామ్ అయ్యి ఉంది ఆల్రెడీ. దెన్ ఇటుపక్క బ్లడ్ స్ట్రీమ్ ఇటుపక్క ఉంది. ఇది ఎలా చేంజ్ అవుతుంది ఇక్కడ నుంచి? ఓన్లీ టూ ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టర్స్ ఏమేంటివి? వన్, దాని పేర్లు వెరీ ఇంపార్టెంట్. హీమ్ క్యారియర్ ప్రోటీన్. మీతో మెటబాలిజం పిక్చర్ ఉంటే చూసుకోండి. నేను ఇది రఫ్గా వేసేస్తున్నా. దెన్ నెంబర్ 2, నథింగ్ బట్ డైవెలెంట్ మెటలో ట్రాన్స్పోర్టర్. డైవెలెంట్ మెటలో ట్రాన్స్పోర్టర్ 1. ఈ 2 క్యారియర్స్ ఈ Fe+2ని ఎంటిరోసైట్లో పడేస్తాయి. యూజువల్గా సైటోక్రోమ్ B కూడా ఉంటుంది. బయోకెమిస్ట్రీలో స్మైలీ మ్యామ్ బయోకెమిస్ట్రీలో కూడా చూస్తే Fe+3 కన్వర్జన్ని సైటోక్రోమ్ B కూడా చేయగలదు. ఫెర్రస్ ఫామ్లో కన్వర్ట్ అవ్వగలదు సైటోక్రోమ్ B. ఈ Fe+2 డైవలెంట్ మెటలోపోర్టర్ నుంచి హైమోకారియర్ ప్రోటీన్ ట్రాన్స్పోర్టర్ నుంచి వీ కెన్ ఎంటర్ ఇంటూ డియోడినల్ ఎంటిరోసైట్కి Fe+2 వెళ్ళిపోయింది. ఇక్కడ ఫేట్ ఎలా ఉంటుందంటే, 1, అది బ్లడ్లోకి వెళ్ళొచ్చు. 2, ఇది ఇక్కడే మ్యూకోజల్ ఫెర్రిటిన్గా మారిపోయింది. ఇక్కడే మ్యూకోజల్ ఫెర్రిటిన్గా స్టోర్ అయిపోయింది. మ్యూకోజల్ ఫెర్రిటిన్గా ఈ ఎంటిరోసైట్లోనే అక్కడే ఉండిపోయింది. రెండోది, ఇది ఇంకో వే ఉంది. ఇట్ కెన్ ఎగ్జిట్ ఫ్రమ్ ద ఎంటిరోసైట్ అండ్ ఎంటర్ ఇన్ టు ద బ్లడ్లోకి రావచ్చు. ఎలా? త్రూ ద డోర్ కాల్డ్ యాజ్ ఫెర్రోపోర్టిన్. ఫెర్రోపోర్టిన్ అనే ఎగ్జిట్ ఛానల్ నుంచి, ఎగ్జిట్ డోర్ నుంచి ఇది ఫెర్రస్ అనేది బ్లడ్లో కలుస్తుంది. బ్లడ్లో కలిస్తే ఇది ఎంటిరోహెపాటిక్ సర్క్యులేషన్ కదా. ఆబ్వియస్లీ ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద లివర్లో ఏమవుతుంది? లివర్ హ్యాజ్ ఎ క్యాపబిలిటీ టు ప్రొడ్యూస్ హెప్సిడిన్ అనే ప్రోటీన్ ఆర్ ఎంజైమ్ ఫామ్ అవుతుంది లివర్లో. ఇట్ కెన్ సెక్రెట్స్ అండ్ రిలీజ్ హెప్సిడిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఐరన్ మెటబాలిజం. Hepcidin has 2 main properties. It can activate or inhibit macrophages, or it can activate or inhibit ఫెర్రోపోర్టిన్. ఈ డోర్ని హెప్సిడిన్ కంట్రోల్ చేయగలదు. అంటే బ్లడ్లో ఐరన్ సాచురేషన్ ఎక్కువగా ఉంది. దెర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఎంట్రీ ఆఫ్ ఐరన్ ఇన్ టు ద బ్లడ్. ఎందుకు? చాలా బ్లడ్లో ఐరన్ ఎక్కువ అయిపోతే ట్రాన్స్ఫెరిన్ క్యారియర్ ప్రోటీన్స్ ఉండవు కదా. ట్రాన్స్ఫెరిన్ క్యారియర్ ప్రోటీన్స్ లేకపోతే ఫెంటాన్స్ రియాక్షన్ జరిగి ఎక్కువ ఐరన్ రావడం వల్ల ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవ్వచ్చు.
ఫ్రీ రాడికల్ ఇంజురీ అవ్వచ్చు. ఆ డేంజర్ని ఎవరు రిలీజ్ చేసేస్తారు? హెప్సిడిన్ అది జరగకుండా చూసుకుంటుంది. బ్లడ్లో నార్మల్ లెవెల్ని మెయింటైన్ చేయగలదు. ఒకవేళ బ్లడ్లో చాలా ఎక్కువ ఉందంటే అది ఇమీడియట్గా ఇన్హిబిట్ చేసేస్తుంది ఫెర్రోపోర్టిన్ని, ఫర్దర్గా అబ్జార్ప్షన్ జరగకుండా. అప్పుడు ఏమవుతుంది? ఇంకొక వే ఏముంది? మ్యూకోజల్ ఫెర్రిటిన్ అది స్టోర్ అయిపోతుంది. ఫెర్రిటిన్ విల్ బి స్టోర్డ్, ఫెర్రోపోర్టిన్ ఈజ్ ఇన్హిబిటెడ్ if blood saturated iron content is more. Same as macrophages. Macrophages are nothing but splenic macrophages or liver macrophages. లివర్లో కప్ఫర్ సెల్స్ ఉంటాయి, సేమ్ స్ప్లీన్లో కూడా మ్యాక్రోఫాగస్ ఉంటాయి. ఈ స్ప్లీనిక్ మ్యాక్రోఫాగస్ ఏం చేస్తాయి? సెనిసెంట్ ఆర్బీసీస్ని తినేస్తాయి. సెనిసెంట్ ఆర్బీసీస్ని తినేస్తే ఆర్బీసీలో ఉన్న హిమోగ్లోబిన్ ఏమవుతుంది? హిమోగ్లోబిన్ ఇస్ నథింగ్ బట్ హీమ్, ఐరన్ ప్లస్ పోటోఫార్ఫైరిన్ రింగే కదా, ఫార్ఫైరిన్ రింగ్. ఈ పోటోఫార్ఫైరిన్ని ఫామ్ చేస్తే ఇది బైలిరూబిన్గా మారిపోద్ది. ఐరన్ అట్లే మళ్ళీ మెటబాలిజంలోకి యూస్ఫుల్ అవుతుంది. నేనేం చెప్తాను? సోర్సెస్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఓన్లీ 2. ఇక్కడెక్కడ రాశాను. సోర్సెస్ ఆఫ్ ఐరన్ ఆర్ ఓన్లీ 2. నెంబర్ 1 ఈజ్ సోర్సెస్ ఆఫ్ ఐరన్ ఈజ్ ఓన్లీ 2. నెంబర్ 1 ఈజ్ డైట్ ఫామ్, నెంబర్ 1 ఈజ్ స్టోరేజ్ ఫామ్, హిమోగ్లోబిన్ ఫామ్ ఆర్ మ్యాక్రోఫాగస్ ఫామ్. స్ప్లెనిక్ మ్యాక్రోఫాగస్ కూడా ఐరన్ని రిలీజ్ చేయొచ్చు. ఇది కూడా స్టోరింగ్ అన్నట్టే, మ్యాక్రోఫాజ్ కూడా స్టోరింగ్ అన్నట్టే. దెన్ ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్. ఇక్కడ వరకు హెప్సిడిన్ ఎట్లా కంట్రోల్ చేస్తుంది ఏంటి అని. ఇప్పుడు చిన్న కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు ఐరన్ ఎక్కువ ఉంది అని అనుకుందాం, Fe+2 or +3. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, ఫెర్రోపోర్టిన్ నుంచి వచ్చే Fe+2 లివర్లోకి వచ్చేసరికి అది Fe+3 అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అబ్జార్బ్ అయ్యేది Fe+2, రిలీజ్ అయ్యేది Fe+3. Fe+3 బ్లడ్లో దేంతో అటాచ్ అవుతుంది? ట్రాన్స్ఫెరిన్తో అటాచ్ అవుతుంది. ఈ ట్రాన్స్ఫరిన్ ఎక్కడికి వెళ్ళిద్ది? లివర్లోకి తీసుకెళ్ళిద్ది. అక్కడ హెప్సిడిన్ ఉంటుంది. హెప్సిడిన్ ఏం చేస్తుంది? లివర్లోంచి ఫెర్రోపోర్టిన్ ఆర్ మ్యాక్రోఫాగస్ ఉంటాయి. ఇంకొకటి ఏమవుతుంది? Fe+3 2 ways ఇక్కడ కూడా. Fe+3 బ్లడ్లోకి వచ్చినప్పుడు బ్లడ్లో ట్రాన్స్ఫరిన్ తత్తుక్కుంటే ట్రాన్స్ఫరిన్లు కొన్ని మెయిన్గా ఆర్బీసీస్ ప్రొడక్షన్లోకి వెళ్తాయి. అంటే ఎరిథ్రాయిడ్ ప్రికర్సర్స్ దగ్గరికి వెళ్తాయి. ఒకవేళ ఆల్ ఆర్బీసీస్ ఫామ్ అయిపోయినాయి, ఆర్బీసీస్తో ఇంకా పని లేదు, ఐరన్ లోడ్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు లివర్లోకి వెళ్ళిపోతాయి. లివర్లో హెప్సిడిన్ని సింథసిస్ చేస్తుంది. హెప్సిడిన్ని లివర్ సింథసిస్ చేసుకుంటుంది. అర్థమైంది కదా? ఈ హెప్సిడిన్కి ఎట్లా తెలుస్తుంది ఐరన్ ఇంత ఉంది, ఎట్లా వస్తుంది అంటే, జెనెటిక్స్లో HFE జీన్ అని ఒకటి ఉంటుంది. HFE జీనే మానిటర్ చేస్తుంది ఎంత ఐరన్ కంటెంట్ లివర్కి వస్తుంది, ఎంత హెప్సిడిన్ రిలీజ్ అవ్వాలి, దాని ద్వారా ఎంత ఫంక్షన్ జరగాలని. HFE జీన్ ఇది సెన్సార్ జీన్ అని చెప్పుకోవచ్చు. సో మెనీ టైప్స్ ఆఫ్ జీన్స్ ఉంటాయి. దాంట్లో ఎగ్జాంపుల్ ఈ సెన్సార్ జీన్. ఇప్పుడు బ్లడ్లో Fe+3 ఎక్కువ ఉంది అనుకుందాం. ఎక్కువ ఉంటే ఏమవుతుంది? ఆబ్వియస్లీ లివర్ ట్రాన్స్ఫెరిన్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంతమంది ప్యాసింజర్స్ వచ్చేసరికి ఇన్ని బస్సెస్ కావాలి. ట్రాన్స్ఫరిన్ ఈజ్ ఆల్సో ఏ ప్రోటీన్, ఇట్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ లివర్. సో ఇన్ని బస్సెస్ ఎక్కువ వస్తాయి. సేమ్ ఇంత ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంది. ఈ రెండిటితో పాటు ఇంత పెరుగుతున్నప్పుడు ఆర్బీసీస్కి వెళ్ళింటే ఎరిథ్రాయిడ్ ప్రికర్సర్స్ ఫామ్ అయిపోయింటే HFE జీన్ యాక్టివేట్ అయిపోయి హెప్సిడిన్ని రిలీజ్ చేస్తుంది లివర్ సెల్స్ నుంచి. ఎప్పుడైతే హెప్సిడిన్ ఇంక్రీజ్ అవుతుందో మీకు తెలిసిందే, ఇట్ ఇన్హిబిట్ ఫస్ట్ ఫెర్రోపోర్టిన్, అంటే ఫర్దర్గా డైట్ నుంచి అబ్జార్ప్షన్ జరగనివ్వదు. ఆర్ ఇట్ ఇన్హిబిట్ రిలీజ్ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ స్ప్లీనిక్ మ్యాక్రోఫాగస్ ఆర్ లివర్ మ్యాక్రోఫాగస్. ఇది మెయిన్. ఐరన్లో ఎక్కువ ఐరన్ ఓవర్లోడ్ ఉందనుకో ట్రాన్స్ఫరిన్ పెరుగుతుంది, ట్రాన్స్ఫరిన్తో పాటు హెప్సిడిన్ పెరుగుతుంది. హెప్సిడిన్ పెరిగితే ఇట్ విల్ డూ టూ జాబ్స్. వన్, ఇట్ ఇన్హిబిట్ ఫెర్రోపోర్టిన్, సో ఫర్దర్ Fe+2 is not entering into the blood, Fe+3 is not entering into blood. Or
Number 2, it inhibits the release of iron from macrophages. This is the whole concept of iron. Very easy. Whenever there is absorption from the diet నుంచి whenever there is entry from the diet to the stomach, it is metabolized from the ferric form to ferrous form with the help of HCl and vitamin C. In duodenum, in the lumen, it enter into the enterocyte in the form of Fe+2. So to the two transporters, namely heme carrier protein 1 and divalent metallotransporter 1. By these two channels, the Fe+2 enter into the enterocyte. In the enterocyte, there are two fates. The primary fate is it exits as Fe+3 ferric form from the ferroportin channel. If it is closed, it can convert into mucosal ferritin. This mucosal ferritin can excrete through stool. ఈ ఎపిథీలియం మన బాడీలో ఎప్పటికప్పుడు ఎపిథీలియం రీజనరేట్ అవుతుంటుంది. స్టూల్ ఈజ్ నథింగ్ బట్ వాట్? అన్డైజెస్టెడ్ ఫుడ్ అండ్ మ్యూకోజల్ ఎపిథీలియల్ సెల్స్ ఆఫ్ ఇంటెస్టైన్స్లోంచి వచ్చిన మ్యూకోజల్ ఎపిథీలియల్ సెల్స్లో ఈ ఐరన్ కూడా ఎక్స్క్రీట్ అయిపోయింది, స్లఫ్ ఆఫ్ అయిపోయింది. అట్లా మ్యూకోజల్ ఫెరిటిన్గా మారుతుంది. దెన్ దిస్ ఫెర్రోపోర్టిన్ excretes or transport Fe+3 into the blood. In the blood, transferrin will come and binds to the Fe+3. ఈ ట్రాన్స్ఫరిన్ కూడా సేమ్ బస్ లాగే దీనికి అన్నీ అటాచ్ అవుతుంది అన్నమాట. దీన్నే మనం TIBC కింద చెప్పొచ్చు, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ. నథింగ్ బట్ ఇది ట్రాన్స్ఫరిన్కి ఎన్ని మాలిక్యూల్, ఆ పర్సంటేజ్ ఆఫ్ సాచురేషన్ కూడా చెప్పొచ్చు. ఇలా ట్రాన్స్ఫరిన్ అతుక్కొని ఉంటే ట్రాన్స్ఫరిన్ కెన్ గో ఇన్ టు erythroid precursors and formation of RBCs, or RBCs formation అంటే హిమోగ్లోబిన్ కోసం, or హిమోగ్లోబిన్ ఎందుకు? హిమోగ్లోబిన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ ఆక్సిజన్ క్యారీయింగ్ కెపాసిటీ. ఆక్సిజన్ హోల్డ్ చేయడానికి వీ నీడ్ హిమోగ్లోబిన్. వితౌట్ అసలు ఆర్బీసీ పని టు సప్లై ద ఆక్సిజన్ టువర్డ్స్ ద బ్లడ్, టువర్డ్స్ ద టిష్యూస్ ఫ్రమ్ ద బ్లడ్. దెన్ it will also enter into the liver. Hepcidin will release from the sensing of HFE gene. Hepcidin, it has two functions: activate or inactivate macrophages or ferroportin. This is overview of iron metabolism. Yes, now we are coming to iron studies గురించి డిస్కస్ చేద్దాం. ఐరన్ స్టడీస్ ఎలా ఉంటాయి? మనం ఐరన్ డెఫిషియన్సీ అనీమియాకి ఐడెంటిఫై చేయడానికి వెరీ ఇంపార్టెంట్. ఐరన్ స్టడీస్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? ఫస్ట్ కమింగ్ టు ఫెరిటిన్ గురించి పూర్తి తెలిసి ఉండాలి. ట్రాన్స్ఫరిన్ గురించి చెప్పాను. ట్రాన్స్ఫరిన్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్పోర్ట్ క్యారియర్ ప్రోటీన్. ట్రాన్స్ఫరిన్ అంటే ఇట్ ఈస్ క్యారియర్ ప్రోటీన్. ఫెరిటిన్, it is nothing but storage form. Ferritin is storage form of iron. Same as energy is stored in form of ATP. Same. Iron is stored in the form of ferritin. నేనైతే ఇది ఎట్లా గుర్తుపెట్టుకుంటే, ఫెర్రీ మీన్స్ ఐరన్, టిన్ అంటే టిన్లో ఐరన్ సేవ్ అవుతున్నట్టు, అట్లా స్టోర్ అవుతుంది టిన్లో. సో ఇట్ ఇస్ అ ఫెర్రిటిన్, మీన్స్ స్టోరేజ్ ఫామ్ ఆఫ్ ద ఐరన్. అసలు ఫెరిటిన్ ఎక్కడ ఉండొచ్చు? ఫెరిటిన్ బ్లడ్లో ఉండొచ్చు, ఫెరిటిన్ మ్యాక్రోఫాజెస్లో ఉండొచ్చు. మ్యాక్రోఫాజెస్ అంటే వేటి గురించి చెప్పుకోవచ్చు? బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాక్రోఫాజెస్ ఉంటాయి, నేను నేర్చుకోవాలి. బోన్ మ్యారోలో ఉండొచ్చు, మేబీ బ్లడ్లో మ్యాక్రోఫాజెస్ అవ్వచ్చు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, ఆర్ మేబీ స్ప్లీన్లో మ్యాక్రోఫాజెస్ అవ్వచ్చు, లివర్ కప్ఫర్ సెల్స్ అవ్వచ్చు. ఎనీ మ్యాక్రోఫాజ్లో ఉండే ఫెరిటిన్ స్టోర్ అవ్వచ్చు, లివర్లో స్టోర్ అవ్వచ్చు. ఇట్లా మెయిన్గా మ్యాక్రోఫాజెస్ రిలీజెస్కి ఇంటర్లూకిన్ 6 గుర్తుపెట్టుకోండి, ఓకేనా? అవుటర్ కాన్సెప్ట్. ఇంటర్లూకిన్ 6 ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మ్యాక్రోఫాజెస్ ప్రొడక్షన్ అండ్ సెక్రెషన్ అండ్ డెవలప్మెంట్. మ్యాక్రోఫాజెస్ ఎలా ఫామ్ అవుతాయి? త్రూ ద ప్రాసెస్ కాల్డ్ డయాబెటిసిస్. From which cells? Don't forget concepts, okay? Monocytes.
మోనోసైట్స్ నుంచి మ్యాక్రోఫాజెస్ ఫామ్ అవుతాయి. ఓకే, అది ఇన్ఫ్లమేషన్ ఆర్ ఇమ్యూనిటీ చాప్టర్. ఇప్పుడు బ్లడ్లో ఫెరిటిన్ ఉందనుకుందాం. బ్లడ్లో ఫెరిటిన్ 1 మైక్రోగ్రామ్ ఆఫ్ బ్లడ్లో ఉండే ఫెరిటిన్ ఎంత స్టోర్ చేసుకోగలదు తెలుసా? మైక్రోఫాజ్లో ఆర్ బోన్ మ్యారోలో కానీ మ్యాక్రోఫాజ్లో కానీ ఇట్ కెన్ ఈక్వల్లీ స్టోర్స్ 8 milligram. ఈక్వల్లీ స్టోర్స్ 8 milligrams ఆఫ్ ఐరన్. 1 మైక్రోగ్రాము మనకి బ్లడ్లో ఉంది అని అంటే ఫెరిటిన్, మనం దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవచ్చు? 8 మిల్లీగ్రాముల ఐరన్ స్టోర్ అయ్యింది అని అర్థం చేసుకోవచ్చు. 8 milligrams ఇస్ నథింగ్ బట్ 1 మైక్రోగ్రామ్ ఆఫ్ ఫెరిటిన్. ఓకేనా? ఇక్కడ వరకు కాన్సెప్ట్ అర్థమైందా? ఎందుకు ఫెరిటిన్ మనకు తెలవాలి క్లినికల్గా ల్యాబొరేటరీకల్లీ? మనకి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉందనుకుందాం. ఇన్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా దెర్ ఈజ్ అ డెఫిషియన్సీ ఆఫ్ ఐరన్ ఫ్రమ్ ద డైట్లోంచి మనకి ఐరన్ తక్కువ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ డైజెషన్ ఉండదు, అబ్జార్ప్షన్ ఉండదు, సీరం ఐరన్ తగ్గుతుంది. సీరంలో ఐరన్ ట్రాన్స్ఫరెంట్ అటాచ్ అయి ఉంటుంది. ఇట్లా ఫర్దర్గా ప్రాసెస్ అంతా మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం, అదంతా తగ్గిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఫెరిటిన్ లెవెల్ కూడా తగ్గుతుంది. ఇప్పుడు మనీ ఉంటేనే బ్యాంకులు నడుస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనీ లేకుంటే బ్యాంకులు నీడే లేదు. సో ఐరన్ లేకుంటే స్టోర్ చేసుకోవాల్సిన ఫెరిటిన్ కూడా ఉండదు. ఆల్రెడీ ఫామ్ అయిన స్టోర్స్ యూజ్ చేసేసుకుంటుంది. ఆల్రెడీ ఫామ్ అయిన ఫెరిటిన్ని బాడీ యూజ్ చేసేసుకుంటుంది. సేమ్ గ్లైకోజన్ లాగే, గ్లూకోజ్ రాకపోతే గ్లూకోనియోజెన్సిస్ ఫామ్ అవుతుంది కదా. అట్లే ఐరన్ బాడీలోకి రాకపోతూ ఉంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా రాకముందే ఫెరిటిన్ మొత్తం కన్జ్యూమ్ అయిపోయి అసలు ఫెరిటిన్ లెవెల్స్ అన్నీ పడిపోతాయి. ఐరన్ డెఫిషియన్సీలో ఫెరిటిన్ లెవెల్ పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ ఓవర్లోడ్ ఎక్కడ చూస్తాం? మనం తినేది కాదు, తినేది కూడా ఒక సోర్స్ బట్ ఇట్స్ వెరీ రేర్. సిడిరోబ్లాస్టిక్ అనీమియాలో వి విల్ సీ ఐరన్ ఓవర్లోడ్ ఆర్ హీమోక్రోమటోసిస్లో. ఇక్కడ సెల్స్ అన్ని పగిలిపోవడం వల్ల ఐరన్ అనేది డిప్లీట్ అయిపోయింది, స్ప్లెనిక్ మ్యాక్రోఫాజెస్కి వెళ్తుంది. విపరీతంగా మ్యాక్రోఫాజెస్ ఐరన్ని రిలీజ్ చేస్తూనే ఉంటాయి. అప్పుడు మిగతాదంతా ఎట్లా స్టోర్ అవుతుంది? ఫెరిటిన్గా స్టోర్ అవుతుంది. అందుకని ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో మనకి ఫెరిటిన్ లెవెల్ అనీమియా ఆఫ్ క్రానిక్ డిసీజ్లో కూడా చెప్పడం మర్చిపోయా. అనీమియా ఆఫ్ క్రానిక్ ఏదైనా రిమాటిక్ డిసీజ్ వల్ల లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ వల్ల రోజు కొంచెం బ్లడ్ పోతూ ఉన్నదనుకో, హిమోలైసిస్ జరుగుతుంది. అనీమియా ఆఫ్ క్రానిక్ డిసీజ్లో కూడా మనము ఐరన్ ఓవర్లోడ్ కండిషన్ చూస్తాము. సీరం ఫెరిటిన్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. ఫెరిటిన్ లెవెల్ అర్థమైందా? ఇది నథింగ్ బట్ స్టోరేజ్ ఫామ్. కమింగ్ టు కాన్సెప్ట్ నెంబర్ 2, సీరం ఐరన్. సీరంలో ఎంత ఐరన్ ఉంది? ఆర్ ప్లాస్మా ఐరన్ అంటే బ్లడ్ ఐరన్ అంతే. ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? బ్లడ్ ఐరన్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? Fe+3 బై వాల్యూమ్ ఆఫ్ బ్లడ్. మరి బ్లడ్లో ఎంత వాల్యూమ్లో Fe+3 ఉంది, అది సీరం ఐరన్ కంటెంట్ అంతే. ఇది ఒక కాన్సెప్ట్ అంతే. ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో ఆబ్వియస్లీ సీరం ఐరన్ తగ్గుతుంది. సీరంలో ఐరనే ఉండదు. ఐరన్ ఓవర్లోడ్లో ఆబ్వియస్లీ సీరం ఐరన్ పెరుగుతుంది. కానీ ఒక్క డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఏంటంటే సీరం ఐరన్ ఈజ్ డిక్రీజ్డ్ ఇన్ అనీమియా ఆఫ్ క్రానిక్ డిసీజ్. సీరం ఐరన్ అనేది అనీమియా ఆఫ్ క్రానిక్ డిసీజ్లో తగ్గిపోయింది. మీరు అనీమియా ఆఫ్ ఏఓసిడీలో చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్. ఓకేనా? దెన్ వెరీ ఇంపార్టెంట్ థర్డ్ వన్, టీఐబీసీ, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ. టీఐబీసీ మీన్స్ నథింగ్ బట్ ట్రాన్స్ఫెరిన్కి ఎంటిరోసైట్ నుంచి ఎంటరోహెపాటిక్ సర్క్యులేషన్కి ఐరన్ వస్తున్నప్పుడు ట్రాన్స్ఫెరిన్ అనే బస్సుకి ఎన్ని ఐరన్ మాలిక్యూల్స్ అతుక్కోగలుగుతున్నాయి, దట్ ఈస్ టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ.
నాట్ ఓన్లీ డియోడినంలోంచి వచ్చేది, డియోడినంలోంచి వచ్చేదే కాదు, డియోడినంలోంచి మనకు ఐరన్ వస్తుంది ఎట్ దిస్ Fe+3 ఫామ్లో, ఆర్ స్ప్లీన్ నుంచి కూడా. స్ప్లీన్ మ్యాక్రోఫాగస్ రిలీజ్ చేస్తాయి కదా కొంచెం ఐరన్ డిగ్రేడేషన్, ఆర్బీసీ డిగ్రేడ్ అయిపోయినా కూడా Fe+3 ఇవన్నీ ఎక్కడ అటాచ్ అవుతాయి? నథింగ్ బట్ ట్రాన్స్ఫరిన్కి అటాచ్ అవుతాయి. ఇవన్నీ ట్రాన్స్ఫరిన్కి అటాచ్ అవుతాయి. ఓకేనా? ట్రాన్స్ఫరిన్ ఏం చేస్తుంది? ఎరిథ్రోపాయిసిస్ అంటే కొత్త ఆర్బీసీ ఫార్మేషన్కో, ఎరిథ్రోపాయిసిస్ పూర్తిగా జరిగిపోతే ఈ ట్రాన్స్ఫరిన్ లివర్కి తీసుకెళ్తుంది. లివర్లో ఏమవుతుంది? హెప్సిడిన్ రిలీజ్ అవుతుంది. ఇట్లా ఫర్దర్ కాన్సెప్ట్ ఇందాక డిస్కస్ చేసుకున్నాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూస్తే. క్లినికల్ ఆస్పెక్ట్స్కి వస్తే ట్రాన్స్ఫరిన్ ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫెరిటిన్. అంతే కదా. స్టోరేజ్ ఫామ్ కనుక ఎక్కువ ఉంటే ట్రాన్స్ఫరిన్ తక్కువ ఉంటాయి, ట్రాన్స్ఫరిన్లు ఎక్కువ ఉంటే స్టోరేజ్ ఫామ్ ఎక్కువ. ఇవి ఫెరిటిన్ బ్యాంక్ అనుకుంటే, డబ్బులు దాచుకునే బ్యాంక్ అనుకుంటే, ట్రాన్స్ఫరిన్ అనేది ఏటీఎం మెషిన్లకు పంపించే వ్యాన్లు అనుకుందాం. వ్యాన్లు ఎక్కువ తిరిగితే డబ్బులు ఎక్కువ తీసుకెళ్ళిపోతాయి కాబట్టి బ్యాంకులో ఏముండదు. బ్యాంక్ అట్లే ఉంది, వ్యాన్లు ఏం తిరగకుంటే బ్యాంకులో ఆబ్వియస్లీ స్టోరేజ్ అనేది పెరుగుతుంది. అట్లే సేమ్ ట్రాన్స్ఫరిన్ తగ్గితే ఫెరిటిన్ పెరుగుతుంది, ఫెరిటిన్ ఎక్కువ ఉంటే ట్రాన్స్ఫరిన్ తక్కువ ఉన్నట్టు. బోత్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఇది వెరీ ఇంపార్టెంట్. టీఐబీసీ అనేది వెరీ ఇంపార్టెంట్. దెన్ ట్రాన్స్ఫరిన్ సాచురేషన్, ఐరన్ సాచురేషన్, ఐరన్ ఫెర్రమ్ సాచురేషన్ పర్సంటేజ్ ఇంపార్టెంట్. ఎంత పర్సంటేజ్ ఆఫ్ సాచురేషన్ జరుగుతుంది? సాచురేషన్ పర్సంటేజ్ అంటే ఆబ్వియస్లీ Fe+3 ట్రాన్స్ఫరిన్కి ఎంత ఉంది అంటే, ఒక బస్సులో ఎంతమంది Fe+3లు కూర్చుంటున్నారు? దీన్ని ఎట్లా చెప్పొచ్చు? ఐరన్ డివైడెడ్ ట్రాన్స్ఫరిన్ మనం లెక్కేయలేం కదా, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీని మనం లెక్కేయగలం. ఇంటూ 100, ఆబ్వియస్లీ పర్సంటేజ్ అంటే 100తో క్యాలిక్యులేట్ చేయాలి. అప్రాక్సిమేట్గా వి విల్ గెట్ ఐరన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 ఉందనుకో, యూజువల్లీగా 300 అంటే ఇట్లా కాదు, పోనీ 1/3% అంటే ఒక బస్సుకి 3 ఫెర్రమ్ అయాన్స్ అటాచ్ అవుతాయి. ఇది నార్మల్ టీఐబీసీ. నేను ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ చెప్పట్లా, అవి అంత తెలియదు నాకు. టీఐబీసీలో 3 ఐరన్ పార్టికల్స్ అటాచ్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. 1/3 ఒక టీఐబీసీకి 3 ఐరన్ పార్టికల్స్ అటాచ్ అవ్వచ్చు. ఇది నార్మల్ కౌంట్. అంటే రేషియో వి విల్ గెట్ 33%. 33% ఆఫ్ సాచురేషన్ ఇది నార్మల్. ఓకేనా? 33% ఆఫ్ సాచురేషన్ ఇస్ నార్మల్. ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో ఆబ్వియస్లీ సాచురేషన్